రెస్పిరేషన్, క్యాలరీ బర్నర్ అండ్ ఎనర్జీ ప్రొవైడర్. మన లాస్ట్ వీడియోలో అల్వియోలీ ఎలా డివైడ్ అవుతుందని తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో అల్వియోలీ నుంచి గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది, మనకు రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, మనం గాలి లోపలికి తీసుకోవడం ఎలా అవుతుంది, బయటకు వదలడానికి ఏమేమి జరుగుతాయి అన్న విషయం తెలుసుకుందాం. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, ట్రాన్స్పోర్టేషన్, డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఇప్పుడు మనకి ఆ రెస్పిరేటరీ మెంబ్రేన్ లాస్ట్ వీడియోతో కొంచెం రివైజ్ చేస్తాను. ఆన్ ది అదర్ సర్ఫేస్ ఆఫ్ ది అల్వియోలీ ఆర్టిరియల్ అండ్ రీన్యువల్ డిస్పర్షన్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ యారో మార్క్స్ చూపిస్తున్నారు కదా, యారో మార్క్స్ బట్టి ఆర్బీసీలోకి ఓటు వెళ్ళడం, ఆర్బీసీ నుంచి ఓటు బయటకు రావడం జరుగుతుంది. Exchange of O2 and CO2 between the air spaces in the lungs and blood takes place by diffusion. Diffusion ద్వారా జరుగుతుంది. అక్రాస్ అల్వియోలర్ క్యాపిలరీ వాల్స్లోని డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది ఈ ప్రాసెస్ అన్నది. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 layers. టైప్ 1, టైప్ 2 అల్వియోలర్ సెల్స్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. ఇంకా అల్వియోలర్ మ్యాక్రోఫేజెస్ కన్స్టిట్యూట్స్ ది అల్వియోలర్ వాల్. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నవే జస్ట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అండ్ ఎపిథీలియల్ బేస్మెంట్ మెంబ్రేన్ అండర్లయింగ్ అల్వియోలర్ వాల్. ఎపిథీలియల్ బేస్మెంట్ మెంబ్రేన్ అనేది ప్రెజెంట్ ఉంటుంది, క్యాపిలరీ బేస్మెంట్ మెంబ్రేన్ అనేది ప్రెజెంట్ ఉంటుంది. ఇవి రెండు ఫ్యూజ్ అయ్యి ఫ్యూజ్డ్ బేస్మెంట్ మెంబ్రేన్ కూడా ఫామ్ చేస్తాయి. ఇంకా క్యాపిలరీ ఎండోథీలియం కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ 4 layers కలిసి రెస్పిరేటరీ మెంబ్రేన్ ఫామ్ చేస్తాయి. ఈ పల్మనరీ వెంటిలేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, చెప్తాను అదేంటి ఏంటి. ఇది కంప్లీట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుంది అన్నది ఈ పల్మనరీ వెంటిలేషన్ ఈ డయాగ్రామ్లో చూపిస్తుంది. దాని దగ్గరికి వద్దాం. ఇన్హలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్హలేషన్ అంటే బ్రీతింగ్ ఇన్, మన గాలి లోపలికి తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అంటారు. అదే ఇన్స్పిరేషన్. Just before each inhalation, the air pressure inside the lungs is equal to air pressure at the atmosphere. మనం ఇన్హలేషన్ తీసుకోలేనప్పుడు ఎయిర్ ప్రెషర్, లంగ్స్లో ఉండే ఎయిర్ ప్రెషర్, బయట అట్మాస్ఫియర్లో ఉండే ఎయిర్ ప్రెషర్ రెండు ఈక్వల్గా ఉంటాయి. 760 mm/Hg. 760 mmHg. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి మన లంగ్స్లోకి గాలి వెళ్ళడానికి మన లంగ్స్లో ఉన్న ప్రెషర్ అనేది తగ్గిస్తారు. అది తగ్గించడం కోసం లంగ్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ద కండిషన్ ఈజ్ అచీవ్డ్ బై ఇంక్రీజింగ్ ది సైజ్ ఆఫ్ ది లంగ్స్. మన లంగ్స్లో ప్రెషర్ తగ్గింది అనుకోండి, బయట నుంచి గాలి అనేది లోపలికి వస్తుంది, మన లంగ్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా అయితే మన లంగ్స్లో ఉన్న రిబ్ కేజ్ ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, డయాఫ్రమ్ అవన్నీ ఎలాగవుతాయి కూడా ఇప్పుడు చూద్దాం. అలాగా లంగ్స్లోని ఇవన్నీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి గాలి అన్నది లోపలికి వస్తుంది, సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. మనకి ఎయిర్ ఎప్పుడు లోవర్ ప్రెషర్ ఏరియా నుంచి హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ట్రావెల్ చేస్తుంది. హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి ట్రావెల్ చేస్తుంది ఎయిర్. ఇప్పుడు మన లంగ్స్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల బయట నుంచి గాలి అనేది లోపలికి వస్తుంది. ఇప్పుడు ఆ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం ఎలా జరుగుతుందో చూద్దాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఆఫ్ ఇన్హలేషన్ ఈజ్ డయాఫ్రమ్. డయాఫ్రమ్ అంటే మన లంగ్స్ కింద ఇలా ప్రెజెంట్ అయి ఉంటుంది. మనం పార్ట్స్ చదివినప్పుడు చూసాం, మనకు అటో లంగ్ ఇటో లంగ్ ఇలా ప్రెజెంట్ అయి ఉన్నది అనుకోండి, ఇక్కడ ఇలా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇదే డయాఫ్రమ్. ఇది డోమ్ షేప్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. డోమ్ షేప్ అంటే ఈ షేప్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ షేప్ ఇదే డోమ్ షేప్. స్కెలిటల్ మజిల్ దట్ ఫార్మ్స్ ది థొరాసిక్ క్యావిటీ. ఇది థొరాసిక్ క్యావిటీ ఫ్లోర్ని ఫామ్ చేస్తుంది, ఫ్లోర్ పార్ట్ని. ఇవి స్పైనల్ కార్డ్, సర్వైకల్ లెవెల్స్ 3, 4, 5 దగ్గర ప్రెజెంట్ అయి ఉంటాయి. దీని గురించి మళ్ళీ మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్. ఇలా ఉన్న డయాఫ్రమ్ ఉన్నది కదా లంగ్స్ కింద, ఈ డయాఫ్రమ్ అన్నది
ఇలాగ ఫ్లాట్గా చేంజ్ అవుతుంది కాంట్రాక్ట్ అవ్వడం వల్ల. ఇలా ఫ్లాటన్ అయ్యి లోవరింగ్ ఇట్స్ డోమ్. ఇలాగ ఫ్లాట్ అవ్వడం వల్ల మనకి వాల్యూమ్ ఆఫ్ ది లంగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజెస్ వెర్టికల్ డయామీటర్. అంటే ఈ డయామీటర్ ముందు ఉండేది అనుకోండి, ఆ తర్వాత ఇది ఇంక్రీజ్ అవుతుంది వెర్టికల్ డయామీటర్. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది 1 సెంటీమీటర్స్ కిందకి దిగిందంటే ప్రెషర్ డిఫరెన్స్ 1 నుంచి 3 mmHgకి ప్రెషర్ డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల 1/2 లీటర్ 500 ml ఆఫ్ ఎయిర్ అన్నది మన బాడీలోకి వస్తుంది ఒక్కొక్క ఇన్స్పిరేషన్కి. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ మనకి రిబ్ కేజ్ దగ్గర ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఆ డయాగ్రామ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఆ రిబ్ కేజ్ దగ్గర ప్రెసెంట్ అయ్యి ఉన్న మజిల్స్ అన్నవి మన రిబ్ కేజ్ డయామీటర్ని పెంచుతాయి. అందుకే మనం గాలి తీసుకునేటప్పుడు రిబ్ కేజ్ అనేది ఇలా బయటకు వస్తుంది, మన రిబ్స్ అన్నవి. ఇదిగో when these muscles contract they elevate ribs. మన రిబ్స్ ఇలా పైకి లెగుస్తాయి. దానివల్ల ఇంకా వాల్యూమ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ద ఇంక్రీజ్ ఇన్ యాంటీరియర్ పోస్టీరియర్ అండ్ లాటరల్ డయామీటర్స్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ. యాంటీరియర్ పోర్షన్ అంటే ఇలాగా, ఇంకా ఇలాగా ఈ మొత్తం వాల్యూమ్ అంతా ఇంక్రీజ్ అవుతుంది. కింద టాప్ టు బాటమ్ దేనివల్ల ఇంక్రీజ్ అవుతుందంటే మనకి డయాఫ్రమ్ వల్ల. యాంటీరియర్ పోస్టీరియర్ అన్నది మనకి ఈ రిబ్ కేజ్ మజిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ రెండు ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డయాఫ్రమ్ అన్నది చూసారా, ఈ డోమ్ షేప్డ్లో ఉండేది ఇన్స్పిరేషన్కి ఇలాగ ఈ షేప్కి మారింది. ఆ తర్వాత ఇన్హలేషన్ అప్పుడు ఇదిగో ఇక్కడ నీడలా కనిపిస్తుంది కదా, ఇన్హలేషన్ అప్పుడు ఇలా బయటకు వచ్చి ఉంటాయి. అంటే ఇంక రిబ్ కేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇన్హలేషన్కి. ఎక్సలేషన్కి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇన్హలేషన్ అప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉన్నాయి కదా, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్స్ ఇవి కాంట్రాక్ట్ అవుతాయి. అప్పుడు ఈ కాంట్రాక్ట్ అవడం వల్ల రిబ్ కేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. మనం చదువుకున్నాం 10th వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్ అని మనం 10th క్లాస్లో చదువుకున్నాం. అంటే మనకు వాల్యూమ్ ఎక్కడైతే ఇంక్రీజ్ అవుతుందో ప్రెషర్ అక్కడ డిక్రీజ్ అయిపోతుంది. ప్రెషర్ డిక్రీజ్ అయిపోవడం వల్ల మనకి బయట నుంచి గాలి లోపలికి వస్తుంది. ఎక్సలేషన్ అంటే మనం తీసుకున్న గాలి బయటకు ఎలా వదులుతాం అనేది ఇందులో చెప్తారు. ఎక్సలేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఏ మజిల్స్ అయితే కాంట్రాక్ట్ అయినాయి, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇంకా డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయినాయి కదా, ఇప్పుడు ఈ రిలాక్స్ అయిపోతాయి అంతే. బ్రీతింగ్ అవుట్, గాలి తీసుకున్న గాలిని బయటకు వదలడాన్ని ఎక్సలేషన్, దాన్ని ఎక్స్పిరేషన్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ డ్యూ టు ప్రెషర్ గ్రేడియంట్. ఇది కూడా ప్రెషర్ గ్రేడియంట్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ ఇందాక చేసినట్టు. అంటే లంగ్స్ లోపల ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ మనకి బ్రీతింగ్ గ్యాసెస్ లోపలికి రావడానికి ఏమో మనకి లోపల ప్రెషర్ డిక్రీజ్ అయింది. అంటే మామూలుగా అయితే 760 mmHg ఉంటుంది కదా, మనకి ఇన్స్పిరేషన్ అప్పుడు 758 ఉంటుంది, ఎక్స్పిరేషన్ అప్పుడు 762 ఉంటుంది. అంటే ఈ 2 డిఫరెన్స్ వల్ల మనకి లోపలికి ఎయిర్ లోపలికి రావడం బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ద ప్రెజర్ ఇన్ లంగ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ప్రెజర్ ఇన్ ఆఫ్ అట్మాస్ఫియర్. మనకి అదిగో ఇందాక చెప్పాం కదా, మనకి అట్మాస్ఫియర్ కన్నా ఇన్స్పిరేషన్ చేసుకునేటప్పుడు అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ఉంటుంది. ఎక్స్పిరేషన్ అప్పుడు మన అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటుంది మన లంగ్స్ లోపల. అప్పుడు మన లంగ్స్ లోపల ఉన్న గాలి బయటకు వెళ్తుంది. నార్మల్ ఎక్సలేషన్ డ్యూరింగ్ క్వైట్ బ్రీతింగ్. అంటే మనం నార్మల్గా బయటకు వదిలేటప్పుడు గాలి అది పాసివ్ ప్రాసెస్. అంటే మనకి ఎలాంటి ఎనర్జీ కన్జ్యూమ్ అవ్వదు, అంటే మన ఎనర్జీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎక్సలేషన్కి. కానీ మనకి కొన్నిసార్లు మనం ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ చేస్తాం. అంటే బలవంతంగా మన బాడీ నుంచి గాలి బయటకు పంపిస్తాం, అప్పుడు మనకి ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎక్సలేషన్ స్టార్ట్స్ వన్ మజిల్ రిలాక్సెస్. ఇందాక మనం కాంట్రాక్ట్ అయిన మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది, అది రిలాక్స్ అయ్యి మళ్ళీ డోమ్ షేప్లోకి వచ్చేస్తుంది. సుపీరియర్లీ ఆన్గోయింగ్ ఎలాస్టిసిటీ. ఇంకా ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, రిబ్స్ మజిల్స్ అవి కూడా రిలాక్స్ అవుతాయి.
ఇవన్నీ రిలాక్స్ అవ్వడం వల్ల మనకి గాలి అన్నది ఇక్కడ చూడండి, దీస్ మూమెంట్స్ డిక్రీజెస్ వెర్టికల్ అండ్ లాటరల్ అండ్ యాంట్రోపోస్టీరియర్ డయామీటర్స్. మనకి అన్ని సైడ్స్ ఉన్న వాల్యూమ్ అంతా డిక్రీజ్ అవుతుంది. అన్ని సైడ్స్ నుంచి వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఇదిగో లంగ్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, దానివల్ల ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ టర్న్ ద అల్వియోలర్ ప్రెషర్ ఇంక్రీజెస్. ఈ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యి 762కి వెళ్తుంది. నార్మల్ ప్రెషర్ మనకి అట్మాస్ఫియర్లో 760 ఉంటుంది. ఈ మన లంగ్లో 762 ఉండడం వల్ల మన ఎయిర్ అనేది ఇటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తుంది. అంటే మన బాడీ లంగ్స్లోంచి బయటకు వెళ్ళిపోతుంది ఎయిర్ దెన్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఏరియా ఆఫ్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళిపోతుంది అల్వియోలీ. అంటే మన అల్వియోలీ నుంచి లోవర్ ప్రెషర్ అంటే బయట అట్మాస్ఫియర్ గాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం హైయర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు మనకు బ్రీతింగ్ కష్టంగా ఉంటుంది. అంటే మనం అలా కొండలేవని ఎక్కేటప్పుడు, అంటే మన చిన్న చిన్న కొండలు కాదు, మామూలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు వాళ్ళతో పాటు ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ ఉన్నదానికన్నా తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ అనేది సఫిషియెంట్గా అందదు. అందుకని కొండలు ఎక్కే వాళ్ళు, అదే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఇలాంటప్పుడు వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్తారు. దానికి అనుగుణంగా మన బాడీ కూడా ఇంకా అడ్వాన్స్ మార్పులు చేర్పులు చేస్తుంది మన బాడీ దానికి తగినట్టు. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఎక్సలేషన్ బికమ్స్ యాక్టివ్. అంటే ఎక్సలేషన్ అనేది మనకు పాసివ్ ప్రాసెస్. పాసివ్ అంటే ఎనర్జీ ఖర్చు అవ్వదు. కానీ ఎక్సలేషన్ ఎప్పుడు యాక్టివ్గా అవుతుందంటే మన ఫోర్స్ఫుల్ బ్రీతింగ్, మనం బలవంతంగా గాలి బయటకు పంపిస్తుంది చూడండి, అప్పుడు మనకి ఎనర్జీ ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్లూట్ ప్లే చేస్తున్నారు అనుకోండి, ఆ ఫ్లూట్ ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు గాలి అవసరమైన దానికన్నా కొంచెం ఎక్కువ బయటకు పంపిస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఇంకా మనం ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఇంకా విండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ప్లే చేసినప్పుడు, ఫ్లూట్ కానీ ఇంకేదైనా హార్మోని కానీ, ఇంకా డ్యూరింగ్ దీస్ టైమ్స్ మజిల్స్ ఎక్సలేషన్ అబ్డామినల్ అండ్ ఇంటర్కాస్టల్ మజిల్స్ కాంట్రాక్ట్. అంటే ఎక్సలేషన్ టైంలోని నార్మల్ ఎక్సలేషన్ అంటే నార్మల్గా గాలి బయటకు పంపించేటప్పుడు మజిల్స్ అన్నవి రిలాక్సింగ్ పొజిషన్లోకి వచ్చేస్తాయి. మనం ఇంకా ఫోర్స్ఫుల్గా ఇంకా బలవంతంగా గాలి బయటకు పంపించేటప్పుడు మనకి ఇంకా కాంట్రాక్ట్ అవుతాయి లోపలికి. ఇంకా కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న గాలి ఇంకా బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ గురించి తెలిసింది కదా, ఇప్పుడు దాన్ని డీటెయిల్గా చూద్దాం. డీటెయిల్గా అంటే అదే డయాగ్రామ్లో చూద్దాం. అల్వియోలర్ ప్రెషర్ అనేది ఫస్ట్ ఇక్కడి నుంచి చూద్దాం. థొరాసిక్ క్యావిటీ ఇంక్రీజెస్, మన లంగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లంగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అల్వియోలర్ ప్రెషర్ 758కి పడిపోతుంది. అంటే 760 ఉండేది 758కి వచ్చింది. అంటే లంగ్స్ లోపల ఎయిర్ ప్రెషర్ అనేది తగ్గింది. అప్పుడు డ్యూరింగ్ నార్మల్ క్వైట్ ఎక్సలేషన్ అప్పుడు గాలి అన్నది మన బాడీలోకి ట్రావెల్ చేస్తుంది. మనం ఇంకా ఫోర్స్ఫుల్గా ఇంకా ఎక్కువగా లోపలికి తీసుకునేటప్పుడు స్టెర్నోక్లెమోస్టాయిడ్ మజిల్స్, ఇంకా స్క్లెనన్ మజిల్స్, ఇంకా మిగిలిన మజిల్స్ కూడా కాంట్రాక్ట్ అవుతాయి. అదే మనం గాలి బయటకు వదిలేటప్పుడేమో మన బాడీలోనే ఉండే ప్రెషర్ అనేది 762కి పెరుగుతుంది. మన లంగ్స్ లోపల ఉండే ప్రెషర్ 762కి పెరగడం వల్ల మనకది ఇక్కడ రాసారు చూడండి, 762కి పెరగడం వల్ల మనకి ఎక్సలేషన్ అనేది జరుగుతుంది. అంటే గాలి బయటకు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇందాక డయాగ్రామ్ పల్మనరీ రెస్పిరేషన్ ఉన్నది కదా, పల్మనరీ వెంటిలేషన్. ఇక్కడ కూడా ఎందుకంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే చూపించాను. డయాఫ్రమ్ ఎట్ రెస్టింగ్ రిలాక్స్డ్ పొజిషన్లో ఉండేటప్పుడు, డయాఫ్రమ్ మనం గాలి తీసుకునేటప్పుడు, అంటే మనం గాలి లోపలికి తీసుకునేటప్పుడు డయాఫ్రమ్ అనేది ఈ పొజిషన్ ఫ్లాట్ పొజిషన్కి వస్తుంది. చూసారు కదా ఈ సెకండ్ డయాగ్రామ్లోని. ఆ తర్వాత ఇక్కడ డయాఫ్రమ్ అన్నది మన ఎక్సలేషన్, అంటే గాలి బయటకు వదిలేటప్పుడు అది పైకి రావడం, మన వాల్యూమ్ అన్నది డిక్రీజ్ అయ్యి ప్రెషర్ ఇంక్రీజ్ అవడంతో గాలి బయటకు వెళ్తుంది. డయాఫ్రమ్ మూమెంట్ మనం ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో అని ఈ డయాగ్రామ్లో చూపించారు. నెక్స్ట్ మన రెస్పిరేటరీ వాల్యూమ్స్ కెపాసిటీస్ గురించి తెలుసుకుందాం. టైడల్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్ ఇది ఏ వాల్యూమ్ అంటే మామూలుగా మనం ఇన్స్పైర్ చేసేయడం ఎక్స్పైర్ చేసేయడం. మనం నార్మల్ అప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ చేస్తాం కదా, మన నార్మల్ అప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు ఎంత గాలి లోపలికి వస్తుంది, ఎంత గాలి బయటకు వెళ్తుంది అన్నది టైడల్ వాల్యూమ్లోకి వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఒక 500, మన నార్మల్ ఇన్స్పిరేషన్ చేసుకుంటే 500 ml లోపలికి వస్తుంది.
ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు 500 ml బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనకి 6000 నుంచి 8000 ml మనకి పర్ మినిట్ గాలి లోపలికి రావడం బయటకు వెళ్ళడం జరుగుతుంది ఈ రెండింటి మధ్య. ఇంకా ఇన్స్పిరేషన్ రిజర్వ్ వాల్యూమ్, మనం ఇంకా అడిషనల్ ఎయిర్. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మనం ఇంకా ఎక్స్ట్రా గాలి లోపలికి తీసుకుంటాం చూడండి, అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. మనం ఇంకా ఎంత వాల్యూమ్ అయితే లోపలికి తీసుకుంటామో ఫోర్స్ఫుల్గా ఇంకా ఎక్స్ట్రా ఎంత వాల్యూమ్ అయితే లోపలికి తీసుకుంటామో దాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు. ఇది అన్నది ఒక 2500 నుంచి 3000 ml మధ్యలో ఉంటుంది మన ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. మన ఎక్స్ట్రా అంటే మనం మామూలుగా గాలి తీసుకున్న తర్వాత మామూలుగా మనం ఇప్పుడు ఊపిరి పీల్చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనం ఇంకెంత పీల్చుకోగలం అన్నదాన్ని ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మనం నార్మల్గా గాలి అనేది బయటకు వదిలేసాం, నార్మల్గా బయటకు వదిలేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనం ఇంకా ఎంత ఎయిర్ అన్నది మనం ఇంకా బయటకు వదలగలం అన్నదాన్ని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్కి వస్తుంది. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మనం ఎంత గాలి అనేది లోపలికి తీసుకున్నాం ఇంకా ఎంత ఎక్స్ట్రా అంటే నార్మల్ కన్నా ఇంకా ఎంత ఎక్కువ తీసుకోగలం అన్నది ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మనం గాలి అనేది బయటకు వదిలేం కదా, వదిలిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఎంత వదలగలం అన్నదాన్ని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్లోకి వస్తుంది. నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూమ్. ఇది అనేది ఒక 1000 నుంచి 11,000 మధ్యలో ఉంటుంది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూమ్. రెసిడ్యువల్ వాల్యూమ్ అన్నది ఎయిర్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫోర్స్బుల్ ఎక్స్పిరేషన్. అంటే మనం ఎంత బలంగా ఎక్స్పిరేషన్ చేసినా మన లంగ్స్లోని కొంచెం ఎయిర్ అన్నది ప్రజెంట్ అయ్యి ఉండిపోతుంది, ఆ పర్టికులర్ ml అనేది ప్రజెంట్ అయ్యి ఉండిపోతుంది, అది మనం బయటకు తీయలేం. దాన్నే రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు. అంటే ఇంక ఎయిర్ అనేది మన బయటికి రాదు మన లంగ్స్లోంచి 11,000 నుంచి 12,000 ml. అంటే ఎయిర్ అనేది బయటకు రాదంటే ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది మన లంగ్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది ఎప్పుడు, లేదంటే లంగ్స్ కొలాప్స్ అయిపోతాయి. రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది మన లంగ్స్లో ప్రజెంట్ అయ్యి ఉంటుంది అలాగా. అంటే మనం ఎంత ఎక్స్పిరేషన్ చేసినా ఈ రెసిడ్యువల్ వాల్యూమ్, ఆ వాల్యూమ్ ఎయిర్ అనేది అలా ప్రజెంట్ అయ్యి ఉండిపోతుంది మన లంగ్స్లో. ఇప్పుడు మనం పల్మనరీ కెపాసిటీస్ గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఇవి ఆర్మీ టెస్టుల్లోని వాటిల్లోని చేస్తారు, మనకి మన పల్మనరీ కెపాసిటీ ఎంత ఉంది అవన్నీ వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే మన టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఏ పర్సన్ క్యాన్ ఇన్స్పైర్ ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పిరేషన్. నార్మల్ ఇన్స్పిరేషన్ తర్వాత ఇంకా ఎంత వాడు ఇన్స్పైర్ చేసుకోగలడు అన్నదాన్ని ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటారు. ఇదిగో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇందులోని ఇంకా నార్మల్ టైడల్ వాల్యూమ్. అండ్ టైడల్ వాల్యూమ్ అంటే మనం నార్మల్గా ఇన్స్పైర్ చేసుకుంటాడు. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే ఇంకా మనం ఎక్స్ట్రా ఎంత ఇన్స్పైర్ చేసుకోవాలి. ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఇంకా ఎక్స్పిరేటరీ కెపాసిటీ అంటే మనం గాలి బయటకు వదిలిన తర్వాత, అంటే మనం ఒక నార్మల్ పర్సన్ ఒక వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పర్సన్ కెన్ ఎక్స్పైర్ ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పిరేషన్. నార్మల్ ఇన్స్పిరేషన్ జరిగిన తర్వాత కానీ ఇంకా ఎంత ఎక్స్పిరేషన్ అనేది బయటకు జరుగుతుంది అని, ఒక నార్మల్ ఎక్స్పిరేషన్ జరిగిన తర్వాత ఇంకా ఎంత ఎక్స్పిరేషన్ జరుగుతుందని. ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అంటే మన టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్ వాల్యూము ఇంకా ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, మనం ఇంకా ఎక్స్ట్రా ఎంత ఎక్స్పిరేషన్ చేసుకోగలం, ఇది ఇంకా ఎక్స్ట్రా ఎంత ఇన్స్పిరేషన్ చేసుకోగలం అనేది ఇన్స్పిరేటరీ కెపాసిటీలోకి వస్తుంది. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. Functional residual capacity, volume of air that will remain in lungs after a normal expiration. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే మన నార్మల్ ఎక్స్పిరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఎంత వాల్యూమ్ అనేది మిగిలి ఉంటుందని. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అన్నది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఈ రెండింటికి ఈక్వల్ అవుతుంది. అంటే మనము నార్మల్ ఎక్స్పిరేషన్ జరిగిన తర్వాత ఇంకా మనకు మన బాడీలో ఇంకా ఎంత ఎయిర్ ఉంటుంది అని, ఇంకా ఎంత ఎయిర్ ఉంటుంది మన బాడీలోని, మన ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఇంకా మనం ఎంత అయితే ఎక్స్ట్రా ఎక్స్పైర్ చేయగలమో అది ఉంటుంది, ఇంకా మనకి రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఈ రెండు ప్రజెంట్ అయ్యి ఉంటాయి ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీలోని. ఇంకా విటల్ కెపాసిటీ.
విటల్ కెపాసిటీ ద మ్యాక్సిమం వాల్యూమ్ ఏ పర్సన్ క్యాన్ బ్రీత్ ఇన్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. ఫోర్స్గా ఎక్స్పిరేషన్ జరిగిన తర్వాత ఒక పర్సన్ ఇంకా ఎంత వాల్యూమ్ అయితే ఇన్స్పైర్ చేసుకోగలడో దాన్నే విటల్ కెపాసిటీ అంటారు. విటల్ కెపాసిటీ అంటే ఇందులోకి అన్ని మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఈఆర్వి ప్లస్ టైడల్ వాల్యూము ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఓకే, అంటే మనం నార్మల్గా ఫోర్స్ఫుల్గా బయటికి గాలంతా వదిలేసాం. మనం ఫోర్స్ఫుల్గా అంత గాలి బయటకు వదిలేసిన తర్వాత మనం ఇంకా మ్యాక్సిమం ఎంత ఇన్స్పిరేషన్ చేసుకోగలమని, అంటే మ్యాక్సిమం ఎంత చేసుకోగలం, మనం వదిలేసిన ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అది మనం చేసుకోగలం. ఇంకా నార్మల్ వాల్యూమ్ టైడల్ వాల్యూమ్ చేసుకుంటాం. ఇంకా ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ మనం ఇంకా ఎక్స్ట్రా గాలి లోపల తీసుకుంటామో అది చేసుకుంటాం. ఇదే విటల్ కెపాసిటీ. మనకి ఆర్మీ టెస్టింగ్స్ అవి అయినప్పుడు ఇదే చూస్తారు, విటల్ కెపాసిటీ ఎంత ఉన్నదని మన బాడీలోని. ఆ టెస్ట్ చేసిన బట్టి సెలక్షన్స్ అన్నీ ఉంటాయి. దీస్ ఇంక్లూడ్స్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్ అండ్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ మ్యాక్సిమం వాల్యూమ్. అంటే మన లంగ్స్ లోపల ఎంత గాలిని మనం ఉంచుకోగలం అన్నది మనకి దీనివల్ల తెలుస్తుంది. విటల్ కెపాసిటీ తర్వాత టోటల్ లంగ్ కెపాసిటీ. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే మనం టోటల్ ఎంత ఎయిర్ అనేది మనం లంగ్లోని అక్యూమిలేట్ చేసుకోగలం అనేది టోటల్ లంగ్ కెపాసిటీలోకి వస్తుంది. ఇందులో ఇవన్నీ యాడ్ చేసాం, రెసిడ్యువల్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు టోటల్ లంగ్ కెపాసిటీ వస్తుంది. ఈ విటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఈ రెండింటిని కలిపినా మనకి టోటల్ లంగ్ కెపాసిటీ ఎంతో తెలుస్తుంది. ఈ గ్రాఫ్ అనేది ఇంపార్టెంట్. మనకి నార్మల్ అప్పుడు రెస్పిరేషన్ అనేది దీన్ని బట్టి జరుగుతుంది. వేరే కలర్ తీసుకుందాం. నార్మల్ అప్పుడు రెస్పిరేషన్ అనేది ఇలా జరుగుతుంది. టైడల్ వాల్యూమ్ అంటే ఈ 2200 నుంచి 700 500 డిఫరెన్స్తో ఇలా మనం గాలి బయటకు తీసుకోవడం అలా జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. అంటే మనం గాలి ఒక్కసారిగా ఎక్కువ బయటకు వదిలితే దాన్ని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్లోకి వస్తుంది. మనం ఎక్కువ బయటకు వదిలిన తర్వాత ఇది ఇన్స్పిరేటరీ రిజర్వ్, ఇది టైడల్ వాల్యూమ్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. మనం మ్యాక్సిమం ఎంత ఎయిర్ ఇన్స్పైర్ చేసుకోగలం అనేది ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఈ టోటల్ లంగ్ ఇది లంగ్ కెపాసిటీ. అంటే మన రెసిడ్యువల్ వాల్యూము, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూము, టైడల్ వాల్యూము, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్నీ కలిపితే మనకి లంగ్ కెపాసిటీ వస్తుంది. ఆ తర్వాత ఇది రెసిడ్యువల్ వాల్యూమ్. ఈ కింద మనకి ఈ రెడ్ కలర్ గీత అనేది మనకి దానికన్నా కిందకి వెళ్ళట్లేదు చూడండి. అంటే దాని అర్థం దానికన్నా కిందకి మన ఎయిర్ వాల్యూమ్ అనేది మనం పంపించలేము. దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు. ఇది ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే మనం నార్మల్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ చేసినప్పుడు మనకి ఎంత కెపాసిటీ అన్నది యూజ్ అవుతుంది, ఎంత కెపాసిటీ అన్నది అవుతుంది అన్నది ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ. అంటే మన లంగ్స్ లోపల ఎంత ఎయిర్ ఉండిపోతుంది అనేది ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీలోకి వస్తుంది. ఓకే, వీడియో ఎండ్కి వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియోని కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. అట్ లాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.